సంఘ కాపరులు తప్పక చూడవలసిన వీడియో సంఘ అభివృద్ధి సెమినార్. అతి తక్కువ సమయంలో సంఘము సంఖ్యలో ఎలా పెరుగుతుంది, సంఘము ఫలించలేకపోవటకు మనము చేసిన పొరపాట్లను కూడా గ్రహిస్తాము. విశ్వాసులను ఆత్మలను సంపాదించే వారినిగా, చిన్న గుంపు నాయకులనుగా ఎలా చేయాలి, సంఘము ద్వారా సమాజము ఏ విధంగా రూపాంతరం చెందుతుంది అనే విషయాలను తెలుసుకుంటాము. ఈ సెమినార్లో పాల్గొని చక్కని ఫలితాన్ని చూస్తున్న కొందరి సంఘ కాపరుల సాక్ష్యాలను విందాము. నేను 1908వ సంవత్సరంలో సేవకు వచ్చినాను. అప్పటి నుంచి ఆత్మల రక్షణ కొరకు సంఘం పెరగాలని ఎంతో ప్రయాసపడేవాని. దాని కొరకై చిన్న చిన్న మీటింగ్లు ఏర్పాటు చేయడము, ఆ తర్వాత సభలు ఏర్పాటు చేయడము, సభల కొరకు అనేక విధాలుగా ఖర్చు అయ్యేది. 1000, తర్వాత 2000, 1 లక్ష, 2 లక్షలు, 3 లక్షల వరకు కూడా అలా ఖర్చు అవుతుండేది. కానీ ఎంత చేసినా ప్రయోజనం ఉండేది కాదు. ఆ ప్రయోజనం లేక ఏం చేయాలని, నేను ఇంత డబ్బు ఖర్చు చేస్తానని కూడా సంఘం పెరగలేదని బాధపడేవాని. ఒకసారి దైవజనులు సుధాకరయ్య గారు ప్రొద్దుటూరుకు వచ్చారు. అప్పుడు ఒక సేవకు నన్ను ఆహ్వానిస్తూ వెళ్ళాను. విని తర్వాత మీరు ఇంకా ఎక్కువ నేర్చుకోవాలనుకుంటే హైదరాబాద్కి రండి, చక్కని సెమినార్ జరుగుతుంది సెల్ ఆధార సంఘం తరపున అని చెప్పినప్పుడు నేను వెళ్ళాను. దేవుని మహాకృప చేత ఈ పద్ధతి ద్వారా సంఘములో ప్రేమ అభిమానాలు చాలా చక్కగా పెరిగినాయి, సంబంధాలు పెరిగినాయి. తర్వాత సంఘానికి పోషణ జరుగుతుంది. శిష్యులను తయారు చేయటం అనేది, నాయకత్వాన్ని డెవలప్ చేయటం అనేటువంటిది ఇందులో చాలా అద్భుతమైనటువంటి సూత్రం. కాబట్టి ఖచ్చితంగా రాబోయే కాలంలో ఎక్కువ నేర్చుకోవాలని వారిని కోరుతామని ఇందాకే ఇక్కడికి రాకముందు అడిగాను అనమాట. మీరు ఏదైనా ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఉంటే తప్పకుండా నన్ను పిలవండి బ్రదర్, నేను నేర్చుకుంటాను, ఇంకా నేర్పాలి అనేక మందికి అని చెప్పాను. కాబట్టి ఇది అద్భుతమైనటువంటి కార్యక్రమం. దీని ద్వారా నిజంగా ప్రోత్సహించబడ్డాం. దేవుని స్తోత్రం. బోధకులుగానే ఉండకుండా, సంఘాలలో పరిచారకులుగా వాళ్ళని ఉంచకుండా వారిని కూడా శిష్యులుగా తయారు చేసినట్లయితే సంఘము అభివృద్ధి చెందుతుందని వాక్య పరిచర్యలను తెలుసుకున్నాను. మందిరం కట్టడం కాదు ముఖ్యం, కానీ ఆత్మలు కట్టడం ముఖ్యం. ఆత్మలు ఏ విధముగా రక్షించాలి, సంవత్సరానికి కనీసము 2 లేక 3 ఈ కాన్సెప్ట్ అనేది నాకు ఎవ్వరు కూడా ఎంతవరకు చెప్పలేదు, వినలేదు. దీని ద్వారా కనీసం 3 ఆత్మలనైనా ఈ సంవత్సరం నేను నడిపిస్తానని ప్రగాఢమైన విశ్వాసంతో నేను నా మాటలు ముగిస్తున్నాను. అన్నేసి చూడు నన్నే చూడు అన్నట్ట. ఏంటిది? ఉప్పు అన్నేసిన ఉప్పు లేకపోతే, అంటే యేసు ప్రభు యొక్క ఆ బాటలో, ఆ సువార్తలో మనము నడవకపోతే మనం ఎంత ప్రయాసపడ్డా అది కాస్త నాకు ఈ లెసన్ ద్వారా వ్యర్థమే అన్నట్టుగా అనిపించింది. గమనించండి, గత సంవత్సరం మీరు ఏమి చేశారు, ఈ సంవత్సరం అదే చేస్తే గత సంవత్సరం ఏ ఫలితాన్ని చూశారో ఈ సంవత్సరం కూడా అదే ఫలితాన్ని చూస్తారు. కాబట్టి మీ సంఘములో ఈ సంవత్సరం మంచి ఫలితాన్ని చూడాలని ఆశించినట్లయితే తప్పక మీ ప్రాంతములో జరిగే సంఘ అభివృద్ధి సెమినార్లో పాల్గొనండి. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును. యోహాను సువార్త 15వ అధ్యాయం 8వ వాక్యం. అయితే ఎందుకు ఆలస్యం? వెంటనే వివరాలకు సంప్రదించండి. బిషప్ కె సుధాకర్ 9394825455, బ్రదర్ నరసింహ 9985776054, లేదా షారా క్రిజోలైట్ 8008005453. డోంట్ మిస్ ఇట్.